ఎస్ ఇక్కడ హాల్లో మెయిన్ ఓకే సేమ్ అలాగే ఉన్నారు కొంచెం. ఓకే సో అమ్మమ్మ గారు కూడా ఆవిడ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా చంద్రబోస్ గారి అమ్మమ్మ గారు ఫోటో ఇక్కడ ఉంది. అండ్ ఇదంతా కూడా ఫుల్ బుక్స్తో అలా నిండిపోయింది సిస్టమ్ దగ్గర. ఇది చూసుకుంటే ఒక బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడ. అంతా ఒక రిక్లైనర్ సోఫా పక్కన చూసుకుంటే అవార్డ్స్ ఉన్నాయి. ఎంఎం శ్రీలేఖ ఎట్ 25, చంద్రబోస్ గారు లిరిక్ రైటర్ అని ఉంది, శ్యామ్ బాబు గంధం. సో ఇక్కడ ఒక ట్రాఫీ అండ్ ఇక్కడ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రజెంట్ చేసిన అవార్డ్ కూడా ఉంది మ్యూజిక్ అకాడమీ నుంచి. ఇది వచ్చేసి హాల్లో ఉన్న మంచి లగ్జరీతో ఉన్న సోఫా అన్నమాట. ఇక్కడే చంద్రబోస్ గారు లీజర్ టైంలో ఇక్కడ కూర్చొని రాసుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే పూజ గది ఉంది హాల్లోనే. సో మొత్తం పూజలు కూడా బాగా చేస్తారు. సుచిత్ర గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కాబట్టి చూస్తుంటే కలకల్లా ఆడిపోతుంది పూజ గది కూడా. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. మన లిరిసిస్ట్ చంద్రబోస్ గారి ఒక మ్యూజియం అని చెప్పొచ్చు. ఇక్కడ బయట నుంచి చూస్తున్న వ్యూ అదిరిపోయింది. ఇన్ని అవార్డ్సా అనిపిస్తుంది. సో ఈ అవార్డ్స్ అన్నిటికీ ఈక్వల్గా ఒకే ఒక అవార్డ్ ఆస్కార్. సో అది ఎక్కడ పెట్టబోతున్నారో అన్న క్యూరియాసిటీ నాకు చాలా ఎక్కువైపోయింది. చాలా ఆర్గనైజ్డ్గా చూసారా, వావ్. చంద్రబోస్ గారి అవార్డ్స్ అన్నీ ఇక్కడ చాలా నీట్గా, కొన్ని అయితే పాత పడిపోయి కూడా ఉన్నాయి, అయినా కూడా ఇలా డీసెంట్గా నీట్గా ఇలా అరేంజ్ చేయడం జరిగింది. మనసంతా నువ్వే, గంగోత్రి, 100% లవ్, 100 days ఉంది ఇక్కడ, ఎల్లో ఫ్లవర్స్ ప్రజెంటెడ్ టు చంద్రబోస్, డి అంటే డి, ప్రేమలో ABC, ఇక్కడ అల్లు అర్జున్ తమన్నా, పైన చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారు, కళారత్న పురస్కారం అవార్డ్, వావ్, అభినంద ఆత్రేయ అవార్డ్ 2010 నుంచి ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ గారు 175 days ఫంక్షన్ది. ఇది వచ్చేసి నీ జతగా నేనుండాలి. బిగ్గెస్ట్ హిట్, ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా కుమారి 21F. ఆ సినిమాకి సంబంధించిన అవార్డు కూడా ఉంది, ప్లాటినం డిస్క్ అవార్డ్. సూపర్ కదా. ఈ సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అయ్యింది, అందులో సాంగ్స్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే రాఘవేందర్ రావు గారు లైక్ బొకేని ప్రజెంట్ చేస్తున్నారు. రాఘవేందర్ రావు గారు కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, విషెస్ తెలియజేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబోస్ గారిని చూసి. ఆస్కార్ అవార్డ్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందని కూడా ఆయన విషెస్ చెప్పడం జరిగింది. పుట్టివాడు గట్టివాడు అన్న సామెత నిజం చేసిన చంద్రబోస్ నిజంగా నిన్ను సుభాష్ చంద్రబోస్ అని పొగడాలనుంది. హ్యాట్స్ ఆఫ్. ఒక్కటా రెండా ఎన్ని అవార్డ్స్ లెక్క పెట్టడానికి కూడా టైమ్స్ సరిపోనంతగా ఉన్నాయి.
అన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అవార్డ్స్కి సంబంధించి. ఎస్, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయే ముందు కూడా ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. ఎస్, దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ రూమ్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ వాంటెడ్ టు షో యూ ఆల్. చూసారా, ఇక్కడ అన్ని అవార్డ్స్ ఉన్నాయి. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్, మిర్చి మ్యూజిక్, ఇలా చాలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. మా మ్యూజిక్, అండ్ ఇక్కడ కూడా ఒక మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. ఎస్, రాఘవేందర్ రావు గారు అండ్ అవార్డ్స్, సంతోషం అవార్డ్, మిర్చి మ్యూజిక్, సిటీ సినీ అవార్డ్స్, సైమా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్, ఇలా చాలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. బెస్ట్ లిరిసిస్ట్ తెలుగు. ఇక్కడ కూడా చూసారా, స్టార్ అచీవర్, భారతీయ విద్యాభవన్ అవార్డ్. అండ్ ఇక్కడ తెలుగు అకాడమీ. అండ్ ఇవన్నీ బుక్స్. అలా ఒకటి తీసుకుంటారు. అండ్ ఈ కిచెన్ రూమ్ని చూసారా, అంత బ్యూటిఫుల్గా కంప్లీట్ బుక్స్తో డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా చంద్రబోస్ గారి బుక్స్, ఆల్రెడీ చదివేసి ఉంటారు కానీ. ఒక లైబ్రరీ లాగా ఉంది రూమ్ అంతా కూడా. యాక్చువల్లీ ఇది కిచెన్. ఈ పైన బిల్డింగ్ అంతా కూడా హాల్లో, కిచెన్లో ఇక్కడ మ్యూజిక్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. పాత రేడియోతో పాటు. ఎస్, ఇంకో రూమ్లోకి వెళ్తున్నాం. చూసారా, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అండ్ ఇది కంప్లీట్గా ప్రైవేట్ స్పేస్ ఆఫ్ చంద్రబోస్ గారు. ఇక్కడ ఇంకో కంప్లీట్ సెక్షన్ ఉంది. బుక్స్ ర్యాక్ చూసారా, మొత్తం బుక్స్తో నిండిపోయింది. ఎన్ని బుక్స్ చదివారా అని ఆలోచిస్తేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చిన్న చిన్న బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా డిసిప్లైన్డ్గా ఉంది రూమ్ డిజైనింగ్ కానివ్వండి, అరేంజ్మెంట్స్. ఇక్కడ సాయిబాబా ఫోటో కూడా ఉంది. మొత్తం చంద్రబోస్ గారి పర్సనల్ రూమ్ అంతా కూడా ఇలా. వావ్, సూపర్. ఇక్కడ చూసారా, దళపతి సిడీస్, క్యాసెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి క్యాసెట్స్. ఇంకా దాచిపెట్టుకున్నారంటే చూడండి, ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ క్యాసెట్స్ చూసుకుంటే దళపతి, కూలీ నెంబర్ 1, వారసుడు వచ్చారు, ఆఖరి పోరాటం, అన్వేషణ, ఇలా అన్ని రకాల బ్యూటిఫుల్ ట్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్. సో ఒక్కసారి ఇలా రౌండ్గా చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద ప్రైవేట్ స్పేస్ ఆఫ్ చంద్రబోస్ గారు. ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాం, బట్ స్టిల్ యా. సో ఈ రూమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు ఎప్పటి నుంచో అంటే పాస్ట్ 15 days నుంచి వర్క్ చేస్తున్నారు అనమాట. అతి తక్కువ టైం అయినా కూడా ఇంట్లో ఒకరుగా తిరుగుతూనే ఉన్నారు, అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మీడియా వాళ్ళు వస్తుంటే కూడా వాళ్ళకి అన్ని తిన్నారా, మంచినీళ్ళు ఇవ్వడం, ప్రతి ఒక్కటి చంద్రబోస్ గారి గురించి చెప్పడం, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో 15 days నుంచి వర్క్ చేస్తున్నారు కదా. సో ఏం చెప్తారు చంద్రబోస్ గారి గురించి? కలిసారా, మాట్లాడారా ఆయనతో? ఆయన అండి బాగా ఉంటారండి. తిన్నారా అని అడుగుతారు, ముందే తినేమంటారండి.
పాటలు పాడుతుంటారు అప్పుడని ఇంట్లో? పాడుతూ ఉంటారు. మీరు విన్నారా ఆయన సాంగ్స్? కొద్ది కొద్దిగా రాగం తీస్తారు. ఓకే ఓకే. కుసి పట్టుదల ఆయన్నే కాపాడేది. అరే కుసి పట్టుదల అవును, సాయిబాబా దయ వల్ల బాగా వచ్చిందండి. ఏమన్నా చెప్తారా మీరు ఆయనకి? ఓకే, మొహమాట పడుతున్నారు. ఇది ఇంకో రూమ్. లైక్ ఆల్రెడీ మీకు చూపించాను ఇక్కడ ఉన్న అవార్డ్స్, బుక్స్. ఇక్కడ ఈ కిచెన్ని బుక్స్తో అరేంజ్ చేయడం నాకైతే అసలుకి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్. ఈ గిఫ్ట్స్ అండ్ అవార్డ్స్ అన్నీ కూడా ఐ జస్ట్ లైక్ ఇట్. చంద్రబోస్ గారి ఇంట్లో క్యాడ్బెరీ ఉంది, చాలా ఫేమస్. చూస్తారా ఎవరైనా? హాయ్ క్యాడ్బెరీ. హాయ్ మిల్కీ. ఇదేమో క్యాడ్బెరీ. మిల్కీ డ్రామా ఒకసారి. హలో హలో, షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ అమ్మా. ఓకే, చూసారా? ఇది చంద్రబోస్ గారి మిల్కీ అనమాట. ఇదేమో క్యాడ్బరీ. బాగున్నాయి, కలర్స్కి తగ్గట్టుగా పేరు పెట్టారు అనుకుంటా. కూర్చో, సిట్ డౌన్. సిట్ 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 డౌన్. కూర్చోవాలి, కూర్చో. అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు చాలా క్యూట్గా ఉంది. ఇది చంద్రబోస్ గారి మిల్కీ అనమాట. షీఈ్ అ గర్ల్. హాయ్ హాయ్ చెప్పు. ఇది క్యాడ్బరీ. క్యాడ్బరీ చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడ కమ్ కమ్.